కళ్యాణి టీవీలో తప్ప ఎప్పుడైనా నిజంగా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇట్లా ఫారినర్స్ వచ్చి ఒక ఎగ్జిబిషన్ లాంటిదైతే పెట్టారనమాట. ఇప్పుడు ఈ జలకన్యలో అయితే చూస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం కొత్తగూడెంలో అయితే ఇలాగా జలకన్యలతో అయితే ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి, నేను చూసిన ఈ 80 ఇయర్స్‌లో అయితే ఇదైతే ఫస్ట్ టైం అని అనుకుంటా. ఇలా ఎగ్జిబిషన్ చూడడము. అంటే చాలా సార్లు డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్‌తో అయితే ఎగ్జిబిషన్స్ పెట్టారు. కానీ ఇలా జలకన్యలతో మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకనేసి చెప్తున్నాను. నా చిట్టి తల్లి అయితే చాలా ఫీల్ అయిపోయింది జలకన్యలను చూస్తూ. అసలెక్కడ ఎంత చేశారంటే అంత చేశారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట ఎగ్జిబిషన్. కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ అనేసి. ఇది ఎగ్జిబిషన్ స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ మా వారిది ఒక ఫ్లెక్సీ అయితే ఉంది. ఆ ఫ్లెక్సీలో కూడా చూపిస్తాను. ఇది వాళ్ళ షాప్ అన్నమాట. స్మార్ట్ విజన్. వీళ్ళే ప్రమోట్ చేసుకున్నారన్నమాట. ఆ మధ్యలో ఉంది మా ఆయన అన్నమాట. అందుకనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఎంట్రన్స్ అయితే చూడండి ఎంత బాగుందో. అసలు ఎంట్రన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనము కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంది. సేమ్ కాశ్మీర్లో ఏదైతే హిమాలయాస్ అంటే ఉంటుంది కదా, మంచు కానీ ఆ ట్రీస్ కానీ ఎలా ఉంటాయో సేమ్ అదే థీమ్తో అయితే చేశారన్నమాట. చాలా ఎగ్జైట్ అయితే అనిపించింది నాకు ఇలా చూడడం అయితే. ఎందుకంటే డిఫరెంట్ థీమ్తోని మొత్తం సెట్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఇదంతా సెట్ ఆఖరికి కాశ్మీర్లో దొరికే యాపిల్తో సహా అయితే పెట్టేశారు. అంత బాగా సెట్ చేశారు. సెట్ అయితే ఒక సినిమా సెట్ లాగా అనిపించింది నాకు. లోపల మొత్తం డిఫరెంట్ థీమ్స్ తోటి డిఫరెంట్గా హౌసెస్ కానీ రీల్స్ తీసుకోవడానికి కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇలా వాటర్ ఫ్లో అసలు వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా తెలియదు, అంత బాగా చేశారు. లైటింగ్ కానీ థీమ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక ఇక్కడ నుండి లోపలికైతే వెళ్తే కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. మనం చిన్నప్పుడు మినీ జాతర ఎలా అయితే చూస్తామో సేమ్ నాకు అదే అనిపించింది. మినీ జాతరలాగా మేము ఇక్కడ ఒక 50 రూపీస్ ఇచ్చి ఈ గేమ్ అయితే ఆడాము. ఈ గేమ్ ఆడి మేమేం గెలుచుకున్నాము అని అంటే అసలు చూస్తే అంత ఆశ్చర్యపోతారు. మేము 50 రూపీస్ ఇచ్చి ఈ గేమ్ ఆడి మేము ఒక గిఫ్ట్ అయితే కొనుక్కున్నాం అన్నమాట. అసలు ఎందుకు తీసుకున్నాం రా అనిపించింది అంతలా, అంటే ఆ గిఫ్ట్ని చూసాక. మీరే చూడండి ఏం గిఫ్ట్ వచ్చిందో. చూడండి, అవన్నీ కౌంట్ చేసిన తర్వాత ఒక గిఫ్ట్ అయితే వస్తుంది. 50 రూపీస్ ఇచ్చి నేను పూలకుండి కొనుక్కున్నాను ఆ ఎగ్జిబిషన్లో అయితే. మా ఆయన అయితే చాలా షాక్ అయిపోయారు, నేను 50 రూపీస్కి పూలకుండి కొనుక్కున్నాను అనేసి. ఇప్పుడైతే మొత్తం జాతర లాగానే అనిపిస్తుంది. చిన్నప్పుడు మేము జాతరలో ఇలా చిన్న చిన్న ఆటలు ఎలాగైతే ఆడామో సేమ్ నాకు అదే అనిపించింది. ఒక మినీ జాతర లాగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇలా చూడడం అయితే. పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం పెద్దలు తిరగడానికి కానీ చూడడానికి కానీ చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే మనం జాతరలో చూస్తాం కదా జాయింట్ వీల్, సేమ్ అలా అనిపించింది. మా ఊరు దగ్గరలో అయితే ఒక జాతర జరుగుతుంది. ఎవ్రీ 2 ఇయర్స్కి అయితే జాతర జరుగుతుంది అన్నమాట. సేమ్ నాకు అదే ఫీల్ వచ్చింది. కాకపోతే ఎవ్వరు లేరు ఇక్కడ, అంటే చాలా తక్కువ. నైట్ అయితే చాలామంది వస్తారు. మేము చాలామంది వస్తారేమో అనేసి మేము ముందు వెళ్ళిపోయాం అనమాట. అయినా మేము వచ్చేసరికి ఇంకా చాలామంది వచ్చేసారు. చూస్తున్నారు కదా, డిఫరెంట్ సెట్స్ రీల్స్ తీసుకోవడానికి అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ కొత్తగూడెంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఇక్కడికైతే వచ్చి రీల్స్ చేసి అయితే పెట్టారు. నేనే చాలా లేట్ అన్నమాట. ఎందుకంటే కొంచెం నాకు అన్నీ సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. అందుకనేసి నేను పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న డాల్స్, అంటే పిల్లలు ఆడుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాల్స్ కానీ లేదంటే టాయ్స్ కానీ ఉండే షాప్స్ ఉన్నాయన్నమాట. బ్యాంగిల్ షాప్స్ కానీ అలా అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని నేను కవర్ చేయలేకపోయాను. కొన్ని క్లిప్సే తీసుకున్నాను అన్నమాట, చాలా అయితే తీయలేదు. అందుకనేసి కొన్ని క్లిప్సే అయితే యాడ్ చేసి అయితే పెడుతున్నాను. ఇక్కడ నా చిట్టి తల్లికి డోరా బొమ్మే కావాలంటే, కాకపోతే అక్కడ డోరా బొమ్మ అయితే లేదు.
చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ డోరా బొమ్మ అయితే లేదు. కానీ ఆమెకు కావాలని ఏడ్చింది. వాళ్ళ నాన్న అయితే కొనిపిస్తున్నారు. మేము ఇవన్నీ తిరిగేలోపు నైట్ అయిపోయింది. ఈ జాయింట్ వీల్ని చూశాక నాకైతే మొత్తం జాతర ఫీలింగ్ అయితే వచ్చింది. మీకు ఎలాగ అనిపించిందో అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. మొత్తం ఈ బ్రేక్ డ్యాన్స్ కానీ జాయింట్ వీల్ కానీ మనం జాతరలో, నేనైతే పల్లెటూరులో పుట్టిన దాన్ని కాబట్టి నాకు జాతర ఫీలింగే అనిపించింది. మీరు సిటీలో ఉంటారు కాబట్టి మీకు ఎగ్జిబిషన్స్ లాగానే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. నేను మాత్రం నాకైతే జాతర ఫీలింగే అనిపించింది. మొత్తం అక్కడ నుండి అంటే లోపల నుండి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఇదంతా అన్నమాట. ఇది మొత్తం సెట్, మొత్తం కాశ్మీర్ సెట్టే అన్నమాట. కాశ్మీర్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే సెట్ అయితే వేశారు. హౌసెస్ కానీ మొత్తం అదే సెట్ అయితే వేశారు. చాలామంది చాలా రీల్స్ కానీ లేదంటే ఫొటోస్ కానీ తీసుకుంటూనే ఉన్నారు ఆ సెట్స్ని చూసి. ఇక్కడ మేము కూడా చూసి మేము కూడా ఒక 2, 3 అయితే తీసేసుకున్నాము వీడియోస్. కాకపోతే అవి ఇంకా పోస్ట్ చేయలేదు. మెల్లమెల్లగా వాటిని కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పటికీ ఇదంతా ఎలా ఉందో అనేది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. చాలామంది అయితే వస్తున్నారు చూడడానికి. ఇక్కడ నా చిట్టి తల్లిని ఇలా అంటే ఫోన్ పెట్టి ఇట్లా రౌండ్గా తిరుగుద్ది కదా, అందులో అయితే వీడియో తీసుకుందాం అనేసి చెప్తే నా చిట్టి తల్లి అయితే భయపడిపోయింది అందరిని చూసి. సరేలే అనేసి మళ్ళీ అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ బ్యాంగిల్స్ మొత్తం జ్యువెలరీ అన్నమాట. చూడడం తప్ప మేమేం కొనుక్కోలేదు. ఎందుకంటే చాలా రేట్ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ చెప్పారు. మనకి బయట దొరికే దానికంటే లోపల దొరికేది ఇంకా చాలా ఎక్కువ చెప్తున్నారు. అందుకనేసి నేను తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఒక చిన్న రీల్ చేసేసి మళ్ళీ మొత్తం చూసేసి మళ్ళీ బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం చూసేసి అయితే మళ్ళీ వచ్చామన్నమాట. నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ బాగా అనిపించాయి. కాకపోతే నేను పెట్టుకోను కదా ఎందుకులే అనేసి అయితే నేను తీసుకోలేదు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.